హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ప్రభు నామం పేరిట అందరికీ షలోం అండి. నా వాటి ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి షలోం తెలియజేస్తున్న దేవుడు మీ కుటుంబాలకి మీ అందరికీ సమాధానం కలగజేయను కాకండి. సో ఫ్రెండ్స్, అందరైతే బాగున్నారు కదా ఫ్రెండ్స్? అందరూ క్షేమంగా ఉన్నారా? మీరందరూ నా వీడియో చూస్తున్నట్లయితే మరి మీరు క్షేమంగా ఉన్నట్టు నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇంకా ఫ్రెండ్స్, డే అంతా దేవుడు మనకు నూతన దినం అనుగ్రహించాడు. సజీవ లెక్కలో మనం ఉన్నాం కదా ఫ్రెండ్స్. అందుకు దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకుందాం, దేవునికి స్తుతులు చెల్లిద్దాం ఫ్రెండ్స్. దేవునికి మహిమ కలుగును గాక ఫ్రెండ్స్. నేను వాగ్దానం చదవలేదు ఫ్రెండ్స్, సారీ, టైం లేకుంటూ ఉండే. అందరికీ కూడా ప్రభు జన్మించిన దినమున ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. దేవుడు మనందరి కోసం జన్మించినాడు కాబట్టి దేవుడికి మనం కృతజ్ఞతగా ఉండాలి ఫ్రెండ్స్. సరే, ఈరోజు దేవుని వాగ్దానం చదువుకున్నాము. ఏం వాగ్దానం అంటే, ఈరోజు క్రిస్మస్ కనుక దేవుని వాగ్దానం అంటే మ్యాక్సిమం ప్రభు గురించి ఉంటుంది. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని వాగ్దానం ఫ్రెండ్స్. మళ్ళీ చదువుతున్నా, నేడు మీ కొరకు రక్షకుడు పశువుల పాకలో జన్మించి ఉన్నాడు. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, విన్నారు కదా దేవుని వాగ్దానాన్ని. అయితే మరి మీరందరూ నమ్మే వాళ్ళందరూ కూడా విశ్వసించి విశ్వాసంతో దేవుని వాగ్దానం చదవండి ఫ్రెండ్స్. ఈ డే అంతా కూడా మనం కాపాడబడాలి, దేవుని కృపలో క్షేమంగా ఉండాలి అని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఫ్రెండ్స్. దేవుడు మనల్ని, మన కుటుంబాలని మరి క్షేమంగా ఉంచాలి కదా ఫ్రెండ్స్. సో ఈ డే అంతా మరి క్రిస్మస్ జరుపుకునే వాళ్ళందరికీ కూడా దేవుడు మరి అందరినీ కూడా సంతోషపెట్టాలని, క్షేమంగా చూడాలని కోరుకున్నాము. ఈ ఇయర్ ఎండింగ్ కూడా దగ్గరికి వస్తుంది కదా ఫ్రెండ్స్. మరి ఈ ఇయర్ ఎండింగ్లో మనకు ఎక్స్ట్రా మనం ఏమైనా తగ్గించుకోవాల్సిన పనులు ఉంటే, పెంచుకోవాల్సిన బాధ్యతలు ఉంటే వాటినన్నిటిని మనం ఈ క్రమంలో సరి చేసుకున్నాము. ఇంకా మనకు 1 వీక్ టైం ఉంది కదా ఫ్రెండ్స్. అందరం కూడా దేవునికి సమయం ఇవ్వడానికి మనం ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. నేను అందరికీ గుర్తు చేయడం మాత్రమే నా బాధ్యత ఫ్రెండ్స్. మీరందరూ మరి దాన్ని అమలు చేయడం అందరి చేతిలో ఉంది. నాకు దేవునికి సమయం ఇవ్వడం నా చేతిలో ఉంది, మీరు దేవునికి సమయం ఇవ్వడం మీ చేతులలో ఉంది. కాబట్టి మీరందరూ ప్రయత్నం చేయండి. మనం చేయకూడని ఆరోగ్యానికి క్షేమకరమైన పనులు, ఆరోగ్యానికి హానికరమైన పనులు చేయకూడదు కదా. క్షేమకరమైన పనులు మనం చేయాలి, హానికరమైనవి మనం చేయకూడదు కదా. వాటిని మనం జయించాలి అని మనం ప్రేయర్ చేద్దాం ఫ్రెండ్స్. ఈరోజు అందరికి కూడా ఈ దినమంతా మరి కాపాడబడాలి. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. దేవుడు మరి బర్త్డే చేసుకునే బిడ్డలందరినీ దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక. మళ్ళీ ఈరోజు జన్మించిన పిల్లలందరి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి, ప్రేయర్ చేయాలి. క్షేమంగా ఉంచబడాలి, ఆయుష్తో ఆరోగ్యంతో అనేసి మనం తప్పకుండా కోరుకోవాలి. మనం పైన బాధ్యత ఉంది కాబట్టి మరి బాధ్యతతో ప్రేయర్ చేసే వాళ్ళందరూ, నా ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా మీరు ప్రేయర్ చేయండి. జన్మించిన పిల్లలందరికీ దేవుడు క్షేమమైన ఆరోగ్యాన్ని, క్షేమమైన ఆయుష్ని ఇవ్వాలని మనం కోరుకోవాలి. ఆ భారం మన పైన ఉంది అనుకునే వాళ్ళు చేయండి ప్రేయర్ ఫ్రెండ్స్. ఇబ్బంది ఏం లేదు కదా. కాబట్టి మీరు చేయాలనుకునే వాళ్ళు చేయండి. దీవెనలు దేవుని నుంచి పొందుకోండి, దీవించబడాలి అనుకున్న వాళ్ళు చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరి ఫ్రెండ్స్, కొత్త పనులు స్టార్ట్ చేసే వాళ్ళందరూ కూడా, కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు ఉన్నారు కదా ఫ్రెండ్స్. ఉన్నారా? ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి సబ్స్క్రైబర్స్ 500 అయ్యారు మన ఛానల్లో.
భారతి ఛానల్ చూస్తున్న వాళ్ళు అందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. భారతి ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా మరి ఛానల్లో యాడ్ అయినట్లయితే ప్రతి ఒక టాపిక్ తీసుకొని మనం డైలీ ప్రేయర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా బర్త్డేస్ విషెస్ చెప్పాలి, ఇంకేమైనా స్పెషల్ డేస్ ఏమైనా చెప్పండి, మనం అందరం కలిసి షేర్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. దేవుడు మనందరి కోసం జన్మించిండు కాబట్టి మనల్ని నరకం నుంచి తప్పించబడాలని దేవుడు మన కోసం జన్మించిండు కాబట్టి అందరూ శాంతిగా ఉండాలి, ఈరోజు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ భారతి ఛానల్ నుంచి మీ భారతి కోరుకుంటుంది అండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలండి. వీలైతే ఈరోజు కేక్ కట్ చేయడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను ఈరోజు టైం ఉంటే. సరేనా ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ డే అండి. ఈరోజంతా దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరం కోరుకుంటున్నాము, భారతి సబ్స్క్రైబర్స్ అందరూ కోరుకుంటున్నాము. చాలా ధన్యవాదాలు. సరే, బాయ్ అండి అందరికీ. గాడ్ బ్లెస్ యూ అండి అందరికీ.